జనుల్ని ఆయన చూశాడు. ఆయన హృదయం కదిలించబడేదండి. Even today, our Lord is like that. ఈ రోజుకి కూడా మన ప్రభువు అదే కనికరాన్ని చూపిస్తా ఉంటున్నాడు. Whoever comes to Him, ఆయన దగ్గరికి ఎవరైతే వస్తూ ఉన్నారో they are very weak and they are very sick and they are asking the help of Jesus. ఎవరైతే బలహీనములను, ఎవరైతే ఆరోగ్యం లేకుండా, ఎవరైతే సహాయం కోరుకుంటూ ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారో He is ready to heal them. ఆయన వారికి బలం ఇవ్వడానికి, స్వస్థత ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. హల్లెలూయా. And God is a living God. ఆయన జీవించే దేవుడుగా ఉన్నాడండి. ఈ రోజు కూడా He is living. ఆయన ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఆయన జీవించే ఉన్నాడు. ఎంతమంది చెప్తారు? Hallelujah. A great testimony that happened in my life. The Lord healed me from lung cancer in 2016. ఊపిరితిత్తుల క్యాన్సర్ నుంచి 2016వ సంవత్సరంలో దేవుడు తల్లి గారిని స్వస్థపరిచాడండి. If I say that I had cancer, you can believe. Otherwise, after seeing me without telling, no one will believe. ఒకవేళ క్యాన్సర్ ఉంది లేకపోతే క్యాన్సర్ తోని బాధపడ్డారు అని చెప్పి ఎవరన్నా చెప్తే నమ్ముతారు, కానీ సజీవంగా మన మధ్యలో ఉండి స్వస్థత పొందుకుని మన మధ్యలో ఉండి దేవుని సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు కదండి. మీరు నమ్ముతారా? నమ్మరా? దేవుడు అంత శక్తివంతుడండి. హల్లెలూయా. అది ఒక చిన్న ఫీవర్, ఐ హ్యాడ్ అ ఫీవర్ దట్ టైం. ఆ సమయంలో కొద్దిగా జ్వరం ఉండిందండి. సో వి వెంట్ టు డాక్టర్. జ్వరంతోని డాక్టర్ దగ్గరికి, వైద్యుల దగ్గరికి వెళ్ళారు. బట్ ద ఫీవర్ వాస్ నాట్ గోయింగ్. ఆ జ్వరం పోవట్లేదు, తగ్గట్లేదండి. ఇట్ వాస్ అబౌట్ 204 104 డిగ్రీలు ఉండేదండి. సో ఐ సఫర్డ్ అ లాట్. ఆ జ్వరంతోని చాలా ఇబ్బంది పడ్డారు. When I went to doctor, he once again changed my medicine. ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళారో ఆ జ్వరం తగ్గట్లేదు కాబట్టి మరలా మందులు మార్చే ఇచ్చారండి. But even after that also the fever was not going. మందులు మార్చినప్పటికీ కూడా, వైద్యులు ఇచ్చినటువంటి మందులు మార్చినప్పటికీ కూడా జ్వరం తగ్గట్లేదు. Children, you please listen, okay? It's like a story. How Jesus can heal. దేవుడు అమ్మగారి విషయంలో స్వస్థపరిచిన విషయాన్ని సజీవంగా ఉండి మన మధ్యలో పంచుకుంటున్నారు. వినండి. ఓకేనా? Then the doctor said, అప్పుడు డాక్టర్ గారు చెప్పారండి, you have to go for the whole body checkup. ఆ జ్వరం తగ్గట్లేదు కాబట్టి, మందులు మార్చినా జ్వరం తగ్గట్లేదు కాబట్టి బాడీ మొత్తాన్ని చెక్ చేద్దాము అని చెప్పేసి సలహా ఇచ్చారండి. So I went to the lab to take every one of the tests. బాడీ శరీరాన్ని అంతటినీ కూడా టెస్ట్ చేయడానికి ల్యాబ్కి వెళ్ళారండి. So when they were taking X-rays and all the blood tests was going on. ఎప్పుడైతే ఆ ల్యాబ్కి వెళ్ళారో రక్త పరీక్షలు అలాగే టెస్ట్లు అన్నీ కూడా చేయడానికి ఇస్తూ ఉన్నారో, but after seeing my X-ray, immediately the technician was telling, you immediately go to your doctor, you have some problem with your lung. ఎప్పుడైతే ఎక్స్రే తీస్తూ ఉన్నారో, ఎక్స్రే చూసిన టెక్నీషియన్ ఏం చెప్పారు అంటే, ఇమ్మీడియట్ గా మీరు అర్జెంట్ గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపియండి అని చెప్పారు. So I went to doctor. After seeing all these things, he suggested you go and take a CT scan. ఎప్పుడైతే ఆ ఎక్స్రే చూసి ఆయన చూపించారో, ఆ డాక్టర్ గారు చెప్పారు వెంటనే మీరు వెళ్ళి ఆలస్యం చేయకుండా సిటీ స్కాన్ చేయండి అని చెప్పారు. But after taking the CT scan, the report came that I have 1 centimeter node throughout the lung. ఒక 1 సెంటీమీటర్, 1 సెంటీమీటర్ ఉన్నటువంటి క్యాన్సర్ నోడ్ అంటే పైకి పెరిగిందండి. క్యాన్సర్ కణం పైకి పెరిగింది. Full the whole lung was infected. ఆ యొక్క ఊపిరితిత్తులు మొత్తం కూడా ఇన్ఫెక్షన్ తోని పెరిగిపోయింది. 1 సెంటీమీటర్ ఎత్తుతోని. So doctor said at last they suggested that it may be TB or it is sarcoidosis and the third possibility is lung cancer, they said. ఆ యొక్క సిటీ స్కాన్ చూసిన తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క డాక్టర్ గారు చెప్పారు ఏంటి అంటే, అది అయితే కనుక టీబీ కానీ లేకపోతే చివరికి అది లంగ్ క్యాన్సర్ అయ్యిండొచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. But they did every test to rule out all the things.
కానీ అన్ని పరీక్షలు కూడా వైద్య రీతిలో ఎన్నైతే చేయాలో అన్ని చేశారండి. అది టీబీ లేదని వచ్చింది, టీబీ లేదని వచ్చింది, మళ్ళీ సార్కలోసిస్ ఇంకా డిసీజ్ లేదని కూడా వచ్చింది, ఇంకోటి కూడా లేదు అని చెప్పేసి నార్మల్ వచ్చింది. మళ్ళీ అన్ని టెస్ట్ ఏం చూపించిందంటే ఐ హ్యావ్ లంగ్ క్యాన్సర్. అన్ని టెస్టుల నుంచి చివరికి ఏమని నిర్ధారణ అయింది అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉంది అని చెప్పి నిర్ధారణ అయింది. That day we had a missionary meeting in the church. ఆ రిపోర్ట్ ఉన్న సమయం ఏ రోజు అంటే మన యొక్క మిషనరీలు ఎలాగైతే పాస్టర్ గారు ఉన్నారో అలాగా మిషనరీలు మీటింగ్ మా యొక్క సంఘంలో జరుగుతూ ఉందండి. We were so much broken. ఎంతో కురింగిపోయినటువంటి నలిగిపోయిన స్థితిలో People could understand. అది అంటే అర్థం చేసుకుని మీటింగ్ కి వెళ్ళడం జరిగిందండి. I got to be the two children. ఇద్దరు పిల్లలు ఉన్నారండి. And they were studying, they were not settled. వారు ఇంకా పిల్లలుగానే ఉన్నారు, చదువుకుంటున్నారు, చిన్న పిల్లలు. They were in college that time. వాళ్ళు కాలేజీలో చదువుకుంటూ ఉన్నారండి. They were not settled. అప్పుడు ఇంకా వివాహం జరగలేదండి. చెప్పండి చెప్పండి. మీరు కూర్చోండి, కూర్చోండి.